కొన్ని ఈ సినిమా రొమాంటిక్ సినిమాలు కూడా చేసావు. ఏది సారీ పెళ్ళైంది, అలాంటి ప్లీజ్ నాకు పెళ్ళైంది అలాంటివి నువ్వు మనస్ఫూర్తిగానే చేసావా? డెఫినెట్గా నేను చేసిందంతా మనస్ఫూర్తిగానే. అందులో ఇన్ఫాక్ట్ ప్లీజ్ నాకు పెళ్ళైంది అన్నది సబ్జెక్ట్ పరంగా చూస్తే చాలా మంచి సబ్జెక్ట్, లేడీస్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. అందులో ఒక అమ్మాయి జీవితంలో ఎప్పుడైనా తప్పు చేసి అల్టిమేట్గా చూపించే దాంట్లో ఇప్పుడు తెర మీదకి వచ్చేసరికి ఏమైపోతుందంటే, ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ఫీల్డ్లో మీ కాంట్రవర్సీ, సెక్స్, భయం, ఈ 3 ఎలిమెంట్స్ బాగా ముడిపోతాయి సినిమా మేకింగ్లో. అంటే వేరే చూద్దాం కానీ ఈ ఎలిమెంట్స్ ఆ పాయింట్ని చూపించడానికి దాని మీద ఎంఫసిస్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. అందులో ఎక్కడ మేము ఏవో దారుణంగా చూపించింది, కాకపోతే పర్ఫార్మెన్స్ ద్వారా ఏంటంటే గ్లోరిఫై అయిపోయింది. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఇప్పుడు అందులో ఈ నెట్స్లో మామూలుగా ఈ పలానా సీన్ చేసి రాజీవ్ కనకాల ఫోర్సింగ్ ఇంకొక పేర్లు ఆర్టిస్ట్ పేరు పెట్టకూడదు, ఒక నటిని అనగానే దానికి క్లిక్లు ఎక్కువ, వ్యూస్ ఎక్కువ, అవే చూస్తారు ఎక్కువ శాతం. అదే రాజీవ్ కనకాల ఇప్పుడు 7 ఏళ్ల క్రితం 8 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా అలాంటిదే, దానికి ముందు వచ్చిన సినిమా, అందులో మోటివేషనల్ స్పీచ్ అని ఒకటి ఏదో పెట్టారు, దానికి రావు అంత. అలా ఓకే, అలా అని చెప్పేసి మన బాధ్యతను మరవద్దుగా. అయ్యో ఎప్పుడు మరవలేదుగా. సబ్జెక్ట్ ఎప్పుడైనా కానీ సినిమా అన్నది ఒక ఆర్ట్ ఫామ్, దాంట్లో ఉన్న ఎలిమెంట్ చెప్పడానికి. నిజంగా ఒకవేళ నేను అలాంటి చెయ్యాలనుకుంటే తెర మీద చేయాలా? అవసరమా నాకు? ఎప్పుడు అవసరమా? కాదుగా. అలాగే నువ్వు ఖాళీ ఉన్నప్పుడు ఏదో సినిమా వచ్చింది ఒప్పేసుకోవడం చేయడం అలా జరిగింది కదా. నాకు నిజంగా సబ్జెక్ట్ నచ్చే, అంటే దాంట్లో ఫార్మాట్ ఒక మెసేజ్ ఇంకోటి ఉంది కాబట్టి. అందులో ఇప్పుడు ఇందులో ఉంది అన్న, ఇప్పుడు ఒక రాజుగారి గది అనే సినిమా ఇప్పుడున్న ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రస్తుతం అన్న దాంట్లో దీనికి దానికి కంపేర్ చేసి. రాజుగారి గదిలో ఒక మెసేజ్ ఉంది, నా క్యారెక్టర్ ద్వారా, డాక్టర్ క్యారెక్టర్ ద్వారా సమాజానికి ఉపయోగపడేవి. అంటే మీరు కళ్ళు కానివ్వండి, ఇంకో దాని గురించి ఎవరు మాట్లాడట్లే. ఓకే, నేత్రదానం, ఆర్గన్ డొనేషన్ గురించి చాలా అద్భుతమైన మెసేజ్ ఉంది, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎంతసేపు ఏం మాట్లాడుతున్నాం? రాజుగారి గది హిలేరియస్ హిట్, సూపర్ కామెడీ, నవ్వించారు, భయపెట్టారు. దీని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఉంది అందులో, కానీ అది ఓకే, అదొక ఎలిమెంట్. అలాగే ఇప్పుడు ప్లీజ్ నాకు పెళ్ళైందిలో ఒక అమ్మాయి అప్పుడెప్పుడో ఎవడో చేసిన ఏదో పనికి ఆ అమ్మాయి జీవితం ఎలా నాశనం అవుతుంది, ఒకవేళ ఆ సిచ్యువేషన్కి ఇలా రియాక్ట్ అయితే ఒప్పుకుంటే అమ్మాయి జీవితం ఏమవుతుంది, ఒప్పుకోకపోతే ఏమవుతుంది, ఇలా కాకుండా రెండు కాకుండా ఇంకొక ప్యాటర్న్ ఏముంటుంది, ఇది అందులో ఉండే ఎలిమెంట్. కానీ జనాలు ఏం తీసుకుంటున్నారు? నెగటివ్ థింగ్స్. అంతే. ఇది ఇలాంటి సీన్స్ చూసినప్పుడు సుమ గారు ఏంటి ఆమె రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడదు, ఎవరికైనా ఉంటుంది కదా డెఫినెట్గా, లేకపోతే ఇంకా లవ్ లేనట్టు. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ యాక్టింగ్. ఓకే, నిజంగా జరిగిపోతుంది అనుకుంటే కష్టం కదా. అలా అంటే నేను చేసిన ఫిల్మ్ బాయ్ అరవింద్లో దయ్యం ఎఫెక్ట్, నిజంగా దయ్యాలు వచ్చేలే. యాక్టింగ్ కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్లు కాబట్టి చూడడానికి ఇష్టపడరు, చూడదు కూడా. ఓకే, నేను కొన్నిసార్లు కావాల్సినే అంటే తెలియాలి, రేపు పొద్దున ఎవరో ఒకళ్ళు ఎక్కడి నుంచి ఏంటి మీ ఆయన ఏంటి ఇలాంటివన్నీ వస్తుంటాయి, అందుకని అన్నా కానీ చూడదు. నువ్వు పర్సనల్ కెరీర్ అబ్జర్వ్ చేస్తుంటే నువ్వు గెటప్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయట్లేదేమో అని నా ఫీలింగ్. అంటే ఏంటంటే ఎక్కడ ఏ సినిమా చూసినా రాజు ఒకేలా కనబడుతున్నాడు. కరెక్ట్, ఇది 100%. ఎందుకు దాని మీద శ్రద్ధ చూపండి? నేను ఒక గెటప్ వేస్తాను ఇంకోలా అంటే వద్దండి. మేము అలా అనుకోలేదు సార్, మిమ్మల్ని ఇలా అనుకున్నా అంటే నేనేం చేయగలుగుతాను? ఇప్పుడు ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్, ఆర్ నేను ఒకవేళ నేను సృజిస్తున్నాను, నేను డైరెక్టర్ని ఇలా అనుకుంటున్నాను, ఇలా చేద్దాం ఇలా అంటే ఓకే. నాకు రావడమే ఇలా వచ్చి సార్ మీరు అలా అనుకోవట్లేదండి, మిమ్మల్ని ఇలా అని అనుకుంటున్నానంటే వాట్ కెన్ ఐ డూ? లేదు నేను ఇలా వెళ్తానంటే నేను చెప్పింది చేయకుండా మిగతాదంతా చెప్తాడేంట్రా బాబు అనుకోరా జనాలు? గ్యారెంటీ అనుకుంటారు, జనాలు అనుకుంటారు, డైరెక్టర్ అయితే ఫస్ట్ అనుకుంటాడు ఇదేంటి నేను చెప్తుంది ఒకటి, ఆయన ఎంతసేపు గెటప్ అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో అంటాడు, ఇంకోటి ఎక్కడికో నేను ఈ కథలో చెప్తుంటే ఆయన
ఇక్కడి నుంచి దూకరా బాబు అంటే లేదు లేదు అక్కడి నుంచి దూకుతానంటాడు ఏంటంటారు, అంతే కదా. సో నాకు కావాల్సిన పరిధిలో నాకు చేయాలి కదా, అంతే. అంతకుమించి ఇప్పుడు నేను ఏదైనా చెప్తే వద్దండి అంటారు, ఏం చెప్తాను. అంటే ఏదైనా రఫ్గా గడ్డం పెంచి అలా చేద్దాం కూడా అన్నా కూడా ఒప్పుకోరా ఎవరు? మధ్యలో కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది డైరెక్టర్లు అలా ఊహించరు, కొంతమంది ఊహించిన వాళ్ళు అలా దగాలో చేస్తున్నా. యాజ్ ఇట్ ఈస్గా గడ్డం, రఫ్ బియర్డ్, జుట్టు అంతా పెద్ద ఇది వేసుకొని. అన్ఫార్చునేట్లీ అది 3 లాంగ్వేజెస్లో చేసాము. అన్ఫార్చునేట్లీ ఇంకా దగా అని తరుణ్ హీరోగా, ఓకే ఓకే, కన్నడ, హిందీ, తెలుగు 3 లాంగ్వేజెస్లో. అది కన్నడలో రిలీజ్ అయింది, తెలుగులో ఏదో సమ్ ఫైనాన్షియల్ దీంట్లో ఉంది, అది త్వరలో రిలీజ్ అవుతుంది. ఒకటే ఎప్పుడో వస్తాయి. అండ్ మోర్ ఓవర్ మనకేమవుతుందంటే మనకు తెలిసిన పరిధిలోంచి ఆలోచిస్తారు. ఇప్పుడు రాజీవ్ని ఇంకో కోణంలోంచి చూద్దాం, లేకపోతే ఇంకో గెటప్ వేసో, లేకపోతే ఇంకోటి చూద్దాం చాలామంది అనుకోరు. మోస్ అంటాం కదా, ఒక టైం ఒక ఫేజ్లో అయితే ఒక హిట్ అయింది కాబట్టి రాజీవ్ చేత మొత్తం అంతా పోలీస్ 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 పోలీస్. ఇంకో సీజన్ వస్తుంది, ఇప్పుడు ఒకటి రాజుగారికి అదే హిట్ అయింది, రేపు పొద్దున్న ఇంకా తర్వాత అన్నీ మాట్లాడితే తెలకోటేసి వేసినా ఆశ్చర్యపోను. అలా ఒక ప్యాటర్న్లో ఉంటారు. ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఏమైనా ఆలోచించి ఇలా చేస్తాడు, చేయగలుగుతాడు, ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, ఓకే. లేకపోతే నేను తీసుకెళ్ళి పెట్టిన దగ్గర నుంచి నవ్వుతారు. ఇప్పుడు నేను ఏదైనా చెప్పినా కానీ ఇలా చేద్దామన్నా ఫస్ట్ ఏంటంటే నవ్వేస్తారు. ఏంటి ఈడొచ్చి ఈడి క్యారెక్టర్ గురించి చెప్తాడేంటి, కథ గురించి కాకుండా గెటప్లు వేస్తానంటాడేంటి, ఇంకోటి చేస్తానంటాడేంటి, వీడికి ఏమైనా ఇదైందా వెంటనే అంటాం. సో అందుకని నేను రాజీవ్ అంటే బాగా ఉంటాడు, ఒడ్డు పొడుగు బాగున్నాడు, డిక్షన్ బాగుంది, ఓకే, అందంగా ఉంటాడు, యాక్టింగ్ బాగా చేస్తాడు. బట్ అయినా కెరీర్ ఎక్కడో ఆగిపోయింది, ఇంకా ఏదో అసంతృప్తి, అది ఏదో ఇంకా రావాల్సినంత గుర్తింపు రాలేదు రాజీవ్కి అని ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? ఇంకా అదైతే ఎప్పుడు ఉంటుంది. అంటే ఈ ఒడ్డు పొడుగు బాగున్నాడా లేదా ఇవన్నీ ఎవరి గాళ్ళు అనుకుంటారు, దాని గురించి కాదు. కానీ ఇంకా నేను ఇంకా బెటర్ చేయొచ్చు కదా, ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయొచ్చు, ఇంకా ఏమైనా రావచ్చు, వై సమ్వేర్ సంథింగ్ ఈజ్ ఫెయిలింగ్, ఆ అసంతృప్తి. అంటే బాగా చేసిన దానికి కూడా కొన్నిసార్లు మెన్షన్ కూడా చేయరు. సి దట్ ఇప్పుడు కాదు, నేను నా గ్రాఫ్ అంటే నేను సినిమాలో యాక్టివ్గా ఉన్న 15 ఏళ్ళ నుంచి చూస్తున్నా, పేర్లు రావడమే కష్టం గురు, పేరే మెయిన్ కష్టం. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా అది తెలుసో తెలియకో పొరపాటున ఏదో జరిగి ఉండొచ్చు, నాకు తెలియదు. రాజుగారి గదికి మీరు చాలా చోట్ల చూసుకోండి, ఉండదు రాజీవ్ కనకాలం ఉన్నాడన్న సంగతి కూడా తెలియదు. ఎవరైతే మెయిన్ లీడ్ ఉన్నారో వాళ్ళ 7 పేర్లు ఆ తర్వాత మెన్షన్ చేయరు. నేను అదే అడిగాను మొన్న ఇంటర్వ్యూలో ఓంకార్ గారిని, నేనంటే అలాగే ప్రమోషన్ ఎందుకు తీసుకురావట్లేదు, వెళ్ళే అంటే TV5కి వెళ్ళా. సో అది అల్టిమేట్గా దానికి ఒక సీక్రసీ ఇంకోటి ఉంది. నా కెరియర్ బిగినింగ్లోనే అలా జరిగింది. ఓకే ఓకే, 15 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే జరుగుతుంది. సో హిస్టరీ రిపీట్స్, ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. సో అనిపిస్తుంటుంది ఏంటిది అంటే మనం చెప్పాలా 24 గంటలు కూర్చొని, నేను చేసిన సంగతి వాళ్ళకి తెలుసు, కనీసం చూసిన వాళ్ళు ఇప్పుడు రివ్యూస్ రాస్తారు, వాళ్ళు చూస్తారు కదా, బాగుందంటే మెన్షన్ చేస్తారు, అది కూడా ఉండదు కొన్నిసార్లు మెన్షన్ ఉండదు. అంటే బహుశా వాళ్ళు రాయాల్సింది లిమిటేషన్ ఏంటంటే ఒక హాఫ్ పేజ్ కొని ఎక్కడో లిమిట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. సో వాళ్ళ రీజన్స్ ఉంటాయి. చలో ఠీక్. నేను ఆయన కూడా అడిగాను ఓంకార్ గారిని, ఏంటి రాజీవ్ క్లైమాక్స్లో డబ్బింగ్ చెప్పలేదేమో అని, అది నాకు ఇప్పటికీ డౌటే. నేనే చెప్పాను, ఇంటర్వ్యూస్ చేసిన దాంట్లో మీరే అడిగారు, బట్ ఆయనే చెప్పారు సార్ మొత్తం టోటల్. మీరు రాజీవ్ గారి కాంటాక్ట్ మీకు ఎంతసేపు సార్? యూజువల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే బాగా ఎమోషనల్ గా ఉండడం కోసం కంపారిజన్ ఎక్కడ వస్తుంది అంటే సైలో ఉంటుంది కదా ఆ స్పీచ్, ఎమోషనల్ మోటివేట్ చేసే స్పీచ్, దాంతో కంపారిజన్లో వస్తుంది. ఇది కూడా మోటివేట్ చేసేదే, జనాన్ని మోటివేట్ చేసేది. అయితే ఇట్ షుడ్ బి మోర్ సటిల్, అగ్రెసివ్గా కాదు. ఒక బయట ఎక్కడైతే జనంలో సొసైటీలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఆ పర్టికులర్ ఆర్గన్ డొనేషన్ మీద చెయ్యాలి. ఇప్పుడు నేను అగ్రెసివ్గా మాట్లాడి ఒక డాక్టర్ కనుక నువ్వు లేదా దమ్ము ఇంకోటి అనకూడదు. సో అది చాలా అంటే బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటాం కదా, అర్థం చేసుకోండి. ఇది చేయడం వల్ల తప్పు లేదు. ఇంకోటి అది కొంచెం సటిల్గా ఎమోషన్ని అటు ఎక్కువ వెళ్ళకూడదు, అటు కిందకి వెళ్ళకూడదు. సో బ్యాలెన్సింగ్ మధ్యలో బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. సో దాంట్లో ఏంటంటే కొంచెం రాజీవ్ చెప్పలేదేమో అనుకుంటారు. సో నాకు తెలిసి సెకండ్ ఇన్నింగ్ ఇదే అనుకోవచ్చా రాజుగారి గది? యా, డెఫినెట్గా అనుకోవచ్చు.
ఎందుకంటే రాజు గారికి అది డెఫినెట్గా ఒక మంచి ఎనర్జీని ఇచ్చింది. సక్సెస్ ఇందాక నువ్వు అన్నట్టు బ్రదర్, ఇక్కడ సక్సెస్ ఉంటేనే రాజుగారి గది కానీ రాజీవ్ కనకాలు కానీ ఎవరైనా కానీ చాలా గొప్పగా కనపడతారు. ఒక్కసారి అలా అంటే గాన్, ఎంత గొప్ప వాళ్ళ గురించి అయినా మాట్లాడుకోరు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకి హిందీలో కానీ తమిళ్లో కానీ చూస్తుంటాం చాలా చిన్న బడ్జెట్లో మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా వస్తున్నాయి. అలాంటివి నువ్వు ఆర్టిస్ట్గా నిజంగా నీలో చాలా తపన ఉంది, అది ఇంకా తెర మీదకి రాలేదని నీకు కూడా లోటు ఉంది. ఇలాంటి గ్యాప్ వచ్చినప్పుడు అలాంటి చిన్న బడ్జెట్ సినిమాలు చేసి నాలో అది గ్యాప్ రాకుండా ఉంటుంది, ప్లస్ నీలోని నటుని బయటకు తీసుకొస్తుంది. అలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చిన్న బడ్జెట్లో ఎందుకు ట్రై చేయొద్దనుకున్నావు? ప్లస్ ఇంకోటి ఏంటంటే నీకు ప్రమోషన్ కూడా చాలా ఈజీ, ఎవరైనా పిలుస్తూ వస్తారు, అది బయటపడడం చాలా ఈజీ. అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ప్రమోషన్ ఈజీయే, అల్టిమేట్గా ఇది బయర్లు కొనేవాళ్ళు కావాలి. అందుకే లో బడ్జెట్ అంటాను. అందుకని నేను చేయగలుగుతా బడ్జెట్ వైజ్గా. నేను ఈ బడ్జెట్లో చేశానంటే కొనేవాళ్ళు ఎగ్జిబిటర్లకి వాళ్ళకి ఏముంటుంది, అదేం లేదండి. జరిగిన వాస్తవాలు చెప్తున్నా. నా చేసిన సినిమాల్లో ఇప్పుడు నాకు తెలిసి శాటిలైట్ ఉందో లేదో నాకు తెలియదు. ఇది వరకు థర్డ్ పార్టీ శాటిలైట్ ఉండేవాళ్ళు ఒక టీం ఉండేది. యూ వోంట్ బిలీవ్, అంటే నా పరిధిలో నేను హీరోగా చేసిన దానికి ప్రొడ్యూసర్ దగ్గరేమో నాకు వాళ్ళంతా పరిచయం లేదు. నాకు థర్డ్ పార్టీ శాటిలైట్ తెలియదు, ఎగ్జిబిటర్ తెలియదు, డిస్ట్రిబ్యూటర్ తెలియదు. నేను యాక్టింగ్ ప్రొడక్షన్ వరకు తెలుసు, ఎందుకంటే ఈ ప్రపంచం నాది. అబ్బా అతని మీద అక్కడ ఉందండి. మీరు అడుగుతున్నారు కాబట్టి వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం బయటపడడం ఇష్టం కాబట్టి సర్లేండి ఒక 15 తీసుకోండి, 20 తీసుకోండి. ఇదేది నాకు తర్వాత తెలిసేది. ఈ శాటిలైట్ 80 ఏదో అమ్మారండి. ఇది నా చేతికి వచ్చేది కదా. ప్రొడ్యూసర్ అన్యాయం అయిపోయాడే, వీళ్ళకి తెలియకుండా. అంటే ఎప్పుడు మనిషిని కంగారులో పెట్టి కన్ఫ్యూజన్లో పెట్టి కొట్టేస్తారు మార్కెట్. సో ఇప్పుడు నేను ఇందులో చేశాను అని చెప్పినా కానీ నమ్మరు. నేను ఇంతలో చేశాను, మంచి మెసేజ్ ఓరియంటెడ్ తపన, ఇంకోటి ఏం చెప్పినా నీ మెసేజ్ నాకెందుకురా, నా డబ్బుల సంగతి ఏంటంటారు. ఇది మన మార్కెట్. ఇప్పుడు మైండ్ సెట్ మారింది, మనం చూసే జనాలది మారింది. అందుకే మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత ఓకే, ఓ ప్రొడ్యూసర్కి కానివ్వండి, ఒకళ్ళకి ఎవరికైనా వచ్చింది ఓకే ఇలాంటి సినిమాలు చేయొచ్చు, ఇలా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. 4-5 సంవత్సరాల క్రితం ఇలాంటి సినిమాలు చేస్తే ఎక్కడుండేవి థియేటర్లో? ఒక 5 సంవత్సరాలు. ఇప్పుడు నా ఫేజ్ గురించి అంటే అంతకుముందు ఏం చేసినా కానీ ఎగ్జిబిటరు డిస్ట్రిబ్యూటర్లు తీసుకుంటేనే. ఇప్పుడు మల్టీప్లెక్స్ వచ్చింది కాబట్టి 50-50, ప్రొడ్యూసర్కి 50, థియేటర్కి 50 ఛాన్స్ ఉంది. నేను నా బడ్జెట్లో చేసి నేను తిరిగి ఇప్పుడు మంచి సబ్జెక్ట్ చేశానండి, 1 షో 2 షోలు, టుడే దేర్ ఇస్ ఏ ఛాన్స్. నేను చేసిన టైంలో ఛాన్స్ లేదు. ఇప్పుడు మరి చేస్తున్నా ప్రయత్నం అలాంటిది? ప్రయత్నం అయితే ఉంది. అంటే కథలు తయారే ఉన్నాయి, అంటే నాకు సంబంధించి నా పరిధిలో ఉండే. ఓకే, స్లోగా, ఎందుకంటే ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఆఫ్ లేట్ పెద్ద హీరోలతో చేస్తూ 3 సినిమాలు 4 సినిమాలు కమిట్ అయ్యాను. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. సో ఇవి చేస్తూ మెల్లగా నెక్స్ట్. Please subscribe to iDream. Please subscribe for more videos.